ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 104. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కీచకుడు భీముడి చేతిలో అతి క్రూరంగా చంపబడతాడు. ఆ తర్వాత ఉపకీచకులు ద్రౌపది వల్లే తన అన్న చనిపోయాడని తనని కూడా అన్న శవంతో పాటు కాల్చాలనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న భీముడు ఒక చెట్టుతో గట్టిగా మోది ఉపకీచకులందరినీ ఘోరంగా చంపేస్తాడు. ఆ వార్త విన్న విరాటుడు భార్య సుదేష్ణతో ద్రౌపదిని ఎక్కడికైనా పంపేయమని చెప్తాడు. కానీ ద్రౌపది 13 రోజులు ఉంచమని సుదేష్ణను ప్రాధేయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దేశంలో జనం మాత్రం నానా విధాలుగా అనుకుంటున్నారు. విరాటుని బామ్మర్ది సింహబలుడు అత్యధిక బలవంతుడు. ఒక్క ఆడుదాని కోసం గాంధర్వుల చేతిలో ఘోరంగా చచ్చాడు. సూతవంశంలో సర్వనాశనం అయ్యింది. ఇంకా మత్స్యరాజు తన బలం కోల్పోయాడు అని అనుకున్నారు. హస్తినాపురంలో ఉన్న సుయోధునికి ఈ విషయం చారుల వల్ల తెలిసింది. వెంటనే సభ ఏర్పాటు చేశారు. పాండవులు తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసములు ముగించుకొని వచ్చి తమ రాజ్యభాగాన్ని అడగకముందే వారిని మరలా అరణ్యాలకు పంపే మార్గం గురించి ఆలోచించండి అని సుయోధనుడు తన మంత్రులను ఆదేశించాడు. కర్ణుడు లేచి, సుయోధన, మనము వేల కొద్ది చారులను మారువేషంలో దేశం మూలాలకు పంపుదాం. వారు తప్పకుండా పాండవులను గుర్తిస్తారు అని పలికాడు. దుశ్శాసనుడు లేచి, అన్నయ్య, పాండవుల గురించి నీవు విచారించపడలేదు. వారు అరణ్యవాసంలో తిరిగి తిరిగి క్రూరమృగాలు పాలపడి ఎప్పుడో చచ్చి ఉంటారు. వారి గురించి ఆలోచించడం అనవసరం అని అన్నాడు. వారి మాటలకు విన్న ద్రోణాచార్యులు లేచి, సుయోధన, పాండవులకు ఆపదలు కలగడం అసంభవం. కాబట్టి వారిని వెతికించే ఏర్పాట్లు ముమ్మరం చేయండి అని పలికాడు. అప్పుడు తాత భీష్ముడు లేచి, సుయోధన, ద్రోణాచార్యులు నిజం చెప్పారు. పాండవులు బాహుబలంలో బుద్ధిబలంలో అసామాన్యులు. వారికి దైవబలం కూడా తోడైంది. కాబట్టి వారికి ఎలాంటి ఆపద కలగదు. నాకు పాండవులు కౌరవులు సమానులే. అడిగారు కాబట్టి చెబుతున్నాను. ధర్మరాజు పుణ్యాత్ముడు. అతడు ఏ దేశంలో ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అక్కడ ప్రజలు ధర్మవర్తులై ఉంటారు. ధర్మరాజు ఉన్న చోట పశు సంపదలు వృద్ధి చెందుతాయి. కాబట్టి అలాంటి దేశాన్ని గుర్తించి అక్కడ పాండవులను గురించి వెతికించడం మంచిది అని పలికాడు భీష్ముడు. అది విన్న కృపాచార్యుడు ఆలస్యం చేయకుండా పాండవులను వెతికించడం ప్రస్తుత కర్తవ్యం. పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. అజ్ఞాతవాసం కూడా దాదాపు పూర్తయింది. పాండవులు సుయోధని మీద చాలా కోపంగా ఉన్నారు. పగవాడు అల్పుడైనను అతని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మన సైన్యాన్ని బలోపేతం చేయాలి. తక్షణం పాండవులను వెతికించడం, సైన్యాలను సమీకరించడం మన ప్రస్తుత కర్తవ్యం. అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి చేసుకున్న తర్వాత పాండవులు యుద్ధానికి దిగకున్న వారితో సంధి చేసుకోవడమే సముచితం. పాండవులు సంధికి ఒప్పుకోకొనక యుద్ధానికి సిద్ధమైతే మనం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. పోని పాండవులు అరణ్యవాసంలో మరణించారని అనుకుందామా? కానీ పాండవులకు మిత్రులైన రాజులను మనం గెలవాలన్నా మనకు సైన్యబల సంపద బలం కావాలి. కాబట్టి మనకు సైన్య సమీకరణ అత్యంత ఆవశ్యకము అని చెప్పాడు కృపాచార్యుడు. అందరూ చెప్పిన మాటలు సావధానంగా విన్నాడు సుయోధనుడు. తగు నిర్ణయం తీసుకున్నాడు. సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు అసమాన బలసంపన్నులు. మల్ల యుద్ధంలో ఆరితేరినవారు. ఆ నలుగురితో సమానమైన వారు భుజబల సంపన్నులు ప్రపంచంలో మారెవ్వరూ లేరు. వారిలో వారే ఒకరినొకరు గెలవాలి, కానీ వారిని వేరే వాళ్ళు గెలవలేరు. మత్స్యజేత సైన్యాధ్యక్షుడు కీచకుని ఒక కాంత కారణంగా మరణించాడని, అతనిని గంధర్వులు చంపారని మనకు చార్లు వల్ల తెలిసింది. కీచకుడిని చంపాలంటే మిగిలిన ముగ్గురితో ఎవరో ఒకరు చంపాలి. బలరాముడు, శల్యుడు చాలా దూరంలో ఉన్నారు. వారు కీచకుని చంపడం అసాధ్యం. ఇంకా మిగిలింది భీముడు. పైగా ఒక కాంత కారణంగా చంపాడు అన్నారు. ఆ కాంత ద్రౌపది కావచ్చు. మిగిలిన ఉపకీచకులను అందరినీ చంపారట. ఇది ఒక భీమసేనుడికి మాత్రమే సాధ్యం. తాతగారైన భీష్ములు చెప్పిన లక్షణాలు గల రాజ్యం మత్స్యదేశంగా కనబడుతూ ఉంది. కాబట్టి పాండవులు మారువేషాలలో మత్స్యదేశంలో తలదాచుకుంటూ ఉండవచ్చు. విరాటుడు మనకు శత్రురాజు. కాబట్టి మనం మత్స్యదేశం మీద దండెత్తి వారి గోధనమును ముట్టడిస్తే పాండవులు విరాటునికి సాయంగా వస్తారు. అప్పుడు వారిని మనం బయట పెట్టవచ్చు. సమయభంగం అయినదని మరలా వారిని అరణ్య అజ్ఞాతవాసములకు పంపవచ్చు. పాండవులు అక్కడ లేకున్నా మనం విరాట్ని సంపదనంతా కొల్లగొడదాం. అది మనకు లాభమే కదా. ఎటు చూసినా అదే మన ప్రస్తుత కర్తవ్యం. ఇది మీకు సమ్మతమైతే తగు ప్రయత్నం చేయండి అని అన్నాడు సుయోధనుడు.
నిన్న త్రిగర్త దేశాధిపతి సుశర్మ కర్ణుడితో దుశ్శాసనుడితో మంతనాలు జరిపాడు. తర్వాత లేచి ఇలా అన్నాడు: సుయోధన సార్వభౌమ, ఇంతకు ముందు నన్ను కీచకుడు యుద్ధంలో గెలిచాడు. అతను చనిపోయాడు. అందువలన మరలా కీచకునితో యుద్ధం చేసే అవకాశం లేదు. నన్ను విరాటుని మీదకు యుద్ధానికి పంపండి. నేను విరాట నగరాన్ని ముట్టడించి అతన్ని ఓడిస్తాను. విరాటుని పశువులను మళ్లించి తెస్తాను. అక్కడ పాండవులు ఉంటే వారిని గుర్తిస్తాను. దీనికి నేనే తగిన వాడిని అని అన్నాడు. అది విని కర్ణుడు, సుయోధన, త్రిగర్త దేశాధీశుడు ఉచితమైన మాటలు పలికాడు. దానికి మీరు అనుమతి ఇవ్వాలి అని అన్నాడు. సుయోధనుడు ఆలోచించి దుశ్శాసను చూసి, ఈ సభలోని పెద్దలు నీకు అనుమతి ఇచ్చారు. మన సైన్యాన్ని సిద్ధం చెయ్యి. ముందు రోజు సుశర్మ తన బలగాలతో విరాటునితో యుద్ధానికి పోతాడు. మరునాడు తన సైన్యాలతో విరాటుని మీదకు యుద్ధానికి బయలుదేరుదాము అని అన్నాడు సుయోధనుడు. అలాగే చేస్తాను అన్నాడు దుశ్శాసనుడు. అప్పుడు సుయోధనుడు తన వ్యూహాన్ని సభాసదులకు ఈ విధంగా వివరించాడు. ముందు సుశర్మ తన బలగాలతో వెళ్ళి విరాటుని గోవులను ఒకవైపు నుండి మళ్లిస్తాడు. అప్పుడు విరాటుడు తన సైన్యంతో సుశర్మతో యుద్ధానికి దిగుతాడు. మరునాడు మనం తన సైన్యాలతో మరొక పక్క నుండి విరాటుని గోవులను పట్టుకుంటాము. అప్పుడు గత్యంతరం లేక పాండవులు యుద్ధానికి వస్తారు అంటూ సుశర్మను చూసి, రాబో బహుళ అష్టమి నాడు నీవు నీ బలగాలతో విరాటుని గోగణాన్ని అపహరించు. మర్నాడు అంటే నవమి నాడు మేము మరొక పక్క నుండి గోవులను పట్టుకుంటాము అని నిర్ణయించాడు సుయోధనుడు. అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ అప్పటికే పాండవులు అజ్ఞాతవాసం కాలం దాదాపు పూర్తి అయినదని ఎవరికీ తెలపలేదు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.